ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు. డిసెంబర్ 4. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. మనము క్రీస్తునందు జయ జీవితము జీవించవలనని దేవుడు ఎంతగానో ఆశించుచున్నాడు. ఆయన ప్రతి ఒక్కరూ అటువంటి జీవితమును జీవించుటకు అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాడు. కానీ ఆయన మరణ భూస్థాపన పునరుత్థానములలో మనము ఆయనతో ఐక్యపరచుకొనినప్పుడే అటువంటి సంబంధమును అర్థము చేసుకొనగలము. లేని యెడల జయ జీవితమును కలిగి ఉండుట సాధ్యము కాదు. అందుచేత మనము యేసుక్రీస్తుతో మూడంతల విధానములో ఐక్యపరచబడినట్లు నిశ్చయము చేసుకొనుట ఎంతో అవసరమై ఉన్నది. బాప్తిస్మము క్రీస్తు ప్రభువుతో ఆత్మీయ ఐక్యతకు సాదృశ్యముగా ఉన్నది. అందుచేత బాప్తిస్మము ఎంతో ముఖ్యమైనది. కొరింథీలోనున్న విశ్వాసులు తమకు అందుబాటులోనున్న అవకాశములను బట్టి ఎంతగానో ఆత్మీయముగా ఎదిగి పరిపక్వత గల క్రైస్తవుల వలె ఎదగవలసినది. కానీ వారింకనూ శిశువుల వలె ఉండి బలమైన ఆహారమును పొందుటకు సిద్ధముగా లేనందున పౌలు వారిని ఈ విధముగా గద్దించవలసి వచ్చెను. మీరు ఇంకనూ పసిబిడ్డలే, పాలను మాత్రమే జీర్ణించుకొనగలరు. వారి ఆత్మీయ జీవితంలో పొరపాటు జరిగినది. ఒకప్పుడు దేవుని వాక్యము వారి యొద్దకు ఎంతో బలముగా వచ్చినను ఇప్పుడు వారు దానిని గ్రహించలేని స్థితిలో ఉండిరి. వారి మధ్య ఆత్మీయ మరియు ఇహలోక సంబంధమైన కలహములు కలవు. వారి మధ్య అసూయ, విభేదములు, జారత్వము కలవని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3, 5వ అధ్యాయం 1వ వచనం, 6వ అధ్యాయం 1వ వచనం చెప్పుచున్నవి. వారు బాగుగా ఆరంభించిరి, కానీ ఆత్మీయముగా పసిపిల్లల వలె ఉండసాగిరి. నేడు అనేక మంది విశ్వాసుల పరిస్థితి ఇదే విధముగానున్నది. వారు అనేకమైన పతనములతో ఆత్మీయ గొడ్డుతనము మరియు దేవుని వాక్యములోని మర్మములను అర్థము చేసుకొనలేని స్థితిలో ఉన్నారు. దానిని బట్టి శత్రువు చేత ఎంతో సునాయాసముగా మోసగించబడి వాని శోధనలలో, తప్పుడు బోధలలో పడిపోవచ్చున్నారు. కొరింథీలో ఉన్నట్లే నేటి విశ్వాసుల పరిస్థితి కూడా ఉన్నది. యేసుక్రీస్తు సిలువను గూర్చి సరైన అవగాహన లేకపోవటయే వారి ఆత్మీయ బలహీనతకు, గొడ్డుబారిన నిష్ఫల జీవితమునకు కారణము. మీరు ఆత్మీయముగా బలముగా ఎదగవలెననినా మీరు కూడా యేసుక్రీస్తు సిలువను గూర్చి సరైన అవగాహన కలిగి ఉండవలెను. లేని యెడల ఆత్మీయ పసిబిడ్డల వలె ఎదుగుదల లేక గొడ్డుతనములో ఉందురు. నీవు ఎంత కష్టపడినను, ఎన్ని దీర్ఘ ప్రార్థనలు చేసినను, లేక ఎంతో బైబిలు జ్ఞానము కలిగి ఉన్నను ఆత్మీయముగా ఎదగలేవు. ఎప్పుడైతే ఆయన సిలువలో ఐక్యపరచబడుటకు ఇష్టపడుదురో అప్పుడే దేవుని శక్తి వారి యందు స్పష్టము చేయబడును. ఇదే సత్యమును అపోస్తలుడైన పౌలు అనేకసార్లు వివిధ వచనములలో వ్రాసెను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18, 23, 24 వచనాలు, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.